హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. మే నెల అయితే వచ్చింది. ఏప్రిల్ చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, రెగ్యులర్ గా ఫాలో అయితే గనక ఎవ్రీ మంత్ సెకండ్ డేట్ కి ప్రీవియస్ మంత్ యొక్క బెస్ట్ లిస్ట్ అయితే మీ ముందుకు తీసుకొస్తానని చెప్పేసి. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మాక్సిమం కంటెంట్ అయితే రివ్యూ చేస్తాం అనమాట. సో అందులో ది బెస్ట్ పికప్ చేసి మళ్ళీ మీకు కొత్తగా ఎంటర్ అయ్యే మంత్ లో సెకండ్ అయితే డెలివర్ చేస్తాను. మరి లాస్ట్ ఏప్రిల్ లో వచ్చిన లిస్ట్ అంతా కూడా మళ్ళీ రివైజ్ చేసి అందులో ది బెస్ట్ అయితే పిక్ చేసి ఈ లిస్ట్ లో అయితే చెప్తాను. అండ్ ఈ లిస్ట్ లో చెప్తున్న ప్రతి మూవీ ఆర్ సిరీస్ ఏదైనా సరే కానీ దాని గురించి ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను. మీకు వాటి గురించి స్టోరీ ప్లాట్స్, వాటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కావాలనుకుంటే కింద వాటి లింక్స్ అయితే ఇస్తా డిస్క్రిప్షన్ లో, రివ్యూస్ లింక్స్ అవి వెళ్ళి చెక్ చేయండి. ఈ లిస్ట్ లో జస్ట్ మాత్రం మీకు మూవీ అండ్ సిరీస్ నేమ్ చెప్తా, ఓటీటీ మెన్షన్ చేస్తా, ఎవరికి వర్కౌట్ అవుతుందో చెప్తా, అంతే భయ్య. ఇంతకు మించి అయితే ఎక్కువ ఏం చెప్పను నేను. సో మీకు ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా బెస్ట్ ఆఫ్ ఏప్రిల్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోతాం. లిస్ట్ లో నంబర్ 1 బ్లడ్ హౌండ్స్ సీజన్ 2. ప్రెసెంట్ ఇది మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ బ్లడ్ హౌండ్స్ సీజన్ 1 కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే సీజన్ 1 అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, కానీ ఓవరాల్ గా సిరీస్ అయితే మాత్రం బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మీరు కనుక యాక్షన్ ఫైట్స్, అది కూడా గన్స్ వీటితో కాదు, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ టైప్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్, ఇలాంటి యాక్షన్ పరంగా ఒక సిరీస్ చూద్దాము, మంచి డ్రామా చూద్దాం అనుకుంటే ఈ బ్లడ్ హౌండ్ సీజన్ 2 అన్నది మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. లిస్ట్ లో నంబర్ 2 సరస్వతి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన మూవీ అనమాట ఇది. స్టోరీ పరంగా మంచి ట్విస్టులు ఉంటాయి. మంచి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఈ సినిమా అయితే అసలు మిస్ అవ్వద్దంట. మరీ తోపు సూపర్ అని చెప్పను, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ పరంగా కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఆ డ్రామా ఇదంతా కూడా చాలా ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది అనమాట. అంత ఎంగేజింగ్ గా ఉండదు. బట్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ లో జరిగే మూమెంట్స్ ఇవన్నీ కూడా, ట్విస్ట్లు అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఇంతకు ముందు ఎక్కడో చూసామే అన్న ఫీల్ అయితే వస్తుంది, కానీ ఓవరాల్ గా మూవీ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. తెలుగులో అవైలబుల్ ఉంది ప్రైమ్ వీడియోలో, గివ్ ఇట్ ఏ ట్రై. లిస్ట్ లో నెంబర్ 3 మడ్ బాండ్. ఇది ఒక హారర్ మూవీ. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, బట్ తెలుగు డబ్బింగ్ ఉండదు. హారర్ లో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక మంచి మూవీ చూద్దాం అనుకుంటే ఈ మడ్ బాండ్ అన్నది అసలు మిస్ అవ్వద్దు. బట్ మధ్యలో డ్రామా అంతా కూడా చాలా బోరింగ్ గా, చాలా రొటీన్ గా అనిపిస్తుంది. స్టార్టింగ్ 15 మినిట్స్ హైలైట్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్ లాస్ట్ ఒక 30 to 40 మినిట్స్ మూవీ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతుంది. వీటి కోసమే ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నా, లేదంటే సజెస్ట్ చేయకపోదును. సో ఒక హారర్ మూవీ డిఫరెంట్ గా మంచిగా చూద్దాం అనుకుంటే ఈ మడ్ బాండ్ అనేది నెట్ఫ్లిక్స్ లో ఉంది, మిస్ అవ్వద్దు. లిస్ట్ లో నెంబర్ 4 తాయ్ కెలావి. ఇదైతే మీకు జియో హాట్‌స్టార్ లో తెలుగు డబ్బింగ్ తో కూడా అవైలబుల్ గా ఉంది. ఒక మంచి ఫ్యామిలీతో ఒక డ్రామా మూవీ చూద్దాము, అది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మంచి పాయింట్స్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఒక కామెడీ మూవీ చూద్దాం అనుకుంటే రాధిక గారు నటించిన ఈ తాయి కెలావి అయితే జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. మరి చెప్తున్నా, ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ మెసేజెస్ అండ్ డ్రామా వైజ్, కామెడీ వైజ్ అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది. వీటి పరంగా ఓకే అనుకుంటేనే చూడండి, ఎందుకంటే డ్రామా చాలా స్లోగా ఉంటుంది. ఓకే, జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. లిస్ట్ లో నంబర్ 5 టూ యా మెయిన్. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక పూల్ అనే మూవీకి రీమేక్ అంట భయ్య. పూల్ మూవీ మీరు చూడకపోతే గనక ఈ మూవీ అయితే చూడండి. హిందీ నుంచి వచ్చింది, బట్ తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ అనమాట. ఇద్దరు లవర్స్ వెళ్ళి ఒక పూల్ లో ఇరుక్కుపోతే అక్కడ ఒక ముసలి కూడా ఉంటుంది, దాని నుంచి అలా తప్పించుకున్నారనేది మూవీ కాన్సెప్ట్. రొటీన్ అండ్ హాలీవుడ్ మూవీస్ లో చాలా చూసేసాం ఈ టైప్ ఆఫ్ మూవీస్, బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి మంచి థ్రిల్ ఫ్యాక్టర్స్ తో వర్కౌట్ చేశారు ఈ మూవీని కూడా. ఆ థ్రిల్ ఫీల్ అవుదాం, సరదాగా ఒకసారి టైం పాస్ కి చూద్దాం అనుకుంటే ఈ టూ యా మెయిన్ ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. లిస్ట్ లో నెంబర్ 6 సైరన్స్ కిస్. ఇది ఒక కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. ఇది మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉంటుంది. మీరు కనుక కొరియన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు, అది కూడా సైకలాజికల్ పరంగా ఉమెన్ సెంట్రిక్ ఉన్న పాయింట్ తో ఒక సిరీస్ చూద్దాం అనుకుంటే ఈ సిరీస్ అయితే అసలు మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాన్సెప్ట్ కూడా బాగుంటుంది. మరి కొరియన్ డ్రామాస్ మాత్రం కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి, అంటే చాలా స్లోగా కూడా ఉంటాయి. ఆ డ్రామా ఓపిక చూడగలనుకుంటేనే ఈ సైరన్స్ కిస్ అన్న చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు, మీ ఇష్టం అనేది. లిస్ట్ లో నెంబర్ 7 హెల్స్ పారడైజ్ సీజన్ 2. సీజన్ 1 ఎప్పుడో వచ్చింది, 2023 అనుకుంటా. మీకు కనుక యానిమేషన్ సిరీస్ లో హెల్స్ పారడైజ్ ఇష్టం అనుకుంటే ఈ సీజన్ 2 కూడా ఖచ్చితంగా చూడండి. సీజన్ 1 కంటే కూడా బాగుంది, ఇంకా కొంచెం యానిమేషన్ క్వాలిటీ కూడా పెంచారు. యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. లిస్ట్ లో నెంబర్ 8 హేల్ మేరీ భయ్య. ఇది మీకు థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది, అండ్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా వస్తుంది. అందుకే సజెస్ట్ చేయాల్సి వచ్చింది. ఓటీటీకి ఇంకా రాలేదు, ఐ థింక్ వస్తే ప్రైమ్ వీడియోలోకి రావచ్చేమో ఫ్యూచర్ లో, బట్ ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్ లో అవైలబుల్ గా లేకపోతే, నేను చూసినప్పుడు అయితే ఉంది, మరి ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ లో అవైలబుల్ గా లేకపోతే ఈ మంత్ ఎండ్ లోకి వచ్చేస్తుంది ఓటీటీలోకి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చూడకపోతే థియేటర్ లో మిస్ అయ్యారంటే ఖచ్చితంగా ఓటీటీలో చూడండి. మంచి ఎమోషనల్ సైఫై అడ్వెంచర్ మూవీ అనమాట, బాగా వర్కౌట్ అవుతుంది. సైఫై లవర్స్ కి అయితే బాగా నచ్చుద్ది, ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 9
సంభవం. ఇదైతే మీకు జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో కూడా అవైలబుల్‌గా ఉంది. మలయాళం థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. ఇప్పుడు మలయాళం వాళ్ళు స్టార్టింగ్ నుంచి డ్రామా స్లోగా తీసుకొచ్చి లాస్ట్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తారు. బట్ ఈ మూవీ అలా కాదు. మీకు స్టార్టింగ్ నుంచే ట్విస్ట్‌లు ఉంటాయన్నమాట. డ్రామా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ జరిగే టైమ్ లూప్ కాన్సెప్ట్ కానీ, అండ్ ఆ ఫారెస్ట్‌లో జరిగే కొంచెం మిస్టరీ ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ట్విస్టీ నరేషన్ గాని సూపర్‌గా వర్కౌట్ అవుతాయి. మలయాళం థ్రిల్లర్స్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్‌లో నెంబర్ 10 యూత్ మూవీ. కేన్ కర్నస్ తీసింది. రీసెంట్ గానే థియేటర్స్‌లోకి వచ్చింది. హిట్ కూడా కొట్టింది. అండ్ ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో అవైలబుల్‌గా ఉంది. ఒక యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చూద్దాం అనుకుంటే ఈ మూవీ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. మంచి కామెడీ మూమెంట్స్ కూడా ఉంటాయి. బాగా వర్కౌట్ అవుతుంది. ఆ ఫాదర్, మదర్ ఎమోషన్ ట్రాక్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటదన్నమాట. సో ఖచ్చితంగా చూడండి. ఇప్పటికి చూడకపోతే గనక. లిస్ట్‌లో నంబర్ 11 మట్కా కింగ్. ఇది ప్రైమ్ ఒరిజినల్ సీరీస్ అన్నమాట. తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. విజయ్ వర్మ గారు ఇందులో యాక్ట్ చేయడం అయితే జరిగింది. తెలుసు కదా! మట్కా అంటే ఏంటో తెలుసు కదా! గ్యాంబ్లింగ్ ప్రాసెస్ అన్నమాట. ఆ గ్యాంబ్లింగ్ గురించి, ఆ మట్కా అనే గ్యాంబ్లింగ్ గురించి, మెయిన్ లీడర్ హీరో అందులో ఎలా ఎదిగాడు, ఎలా ఆ మట్కా ప్రాసెస్ అంతటిని చూపించారు అన్నదాన్ని చాలా డీటెయిలింగ్‌గా చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారన్నమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ మట్కా గ్యాంబ్లింగ్ మీద ఒక సీరీస్ డ్రామా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కొన్ని డ్రామా వైస్ కొన్ని ప్రిడిక్టబుల్ మూవ్‌మెంట్స్ ఉంటాయి గానీ, ఓవరాల్‌గా సీరీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఒకసారి చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంటది. ట్రై చేయండి. లిస్ట్‌లో నంబర్ 2 సారాస్ ఆయిల్. ఇదొక బయోగ్రఫీ మూవీ అన్నమాట. ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు గనక బయోగ్రఫీ డ్రామా మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే ట్రై చేయండి. సారా అని చెప్పేసి ఒక అమ్మాయి గురించి ఉంటుందన్నమాట స్టోరీ అనేది ఇది. ఒక ఆయిల్ కంపెనీ గురించి కూడా మీకు ఇందులో డిస్క్రైబ్ చేయడం అయితే జరుగుద్ది. సో, బయోగ్రఫికల్ హిస్టరీ డ్రామాస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. లేదంటే అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే డ్రామా మూవీస్, బయోగ్రఫీ మూవీస్ చూసేవాళ్ళు కాకపోతే ఈ మూవీ అస్సలు వర్కౌట్ అవ్వదు. లిస్ట్‌లో నంబర్ 13 స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85. రీసెంట్ గానే యానిమేషన్ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనక ఈ యానిమేషన్ సీరీస్ అయితే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. లేదు నార్మల్ ఫ్యాన్స్ సరదాగా టైమ్ పాస్‌కి చూద్దామన్నా కూడా మంచి ఎంటర్‌టైనింగ్ వాచే. గివ్ ఇట్ ఎ ట్రై. తెలుగులో అవైలబుల్‌గా ఉంది కాబట్టి అంటే స్ట్రేంజర్ థింగ్స్ చూసుంటే మీకు ఇదొక స్పిన్ ఆఫ్ సీరీస్‌లా వర్కౌట్ అవుతుంది. కంటిన్యూషన్ కాదు. మధ్యలో 85లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని యానిమేషన్‌గా తీశారన్నమాట. యానిమేషన్ క్వాలిటీ కూడా బావుంది. ఒక 11 క్యారెక్టర్ యానిమేషన్ మాత్రం నచ్చదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న సీరీస్ అంతా మంచి ఎంటర్‌టైనింగ్ వాచే. గివ్ ఇట్ ఎ ట్రై. లిస్ట్‌లో నంబర్ 14 హ్యాపీ రాజ్. ఇదైతే మీకు నెట్‌ఫ్లిక్స్ ఆర్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంటుంది. నేను మర్చిపోయాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మన రివ్యూలో ఉంటుంది. ఏ ఓటీటీ అన్నది. నేను మర్చిపోయాను భయ్యా. జీవి ప్రకాష్ గారు యాక్ట్ చేయడం అయితే జరిగింది ఇందులో. ఇది కూడా సేమ్ మీకు యూత్ మూవీ చెప్పాను కదా! సేమ్ అది కూడా మీకు ఎలా అయితే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ కింద వర్కౌట్ అవుతుందో ఎమోషనల్ డ్రామా, సేమ్ ఇది కూడా అంతే 'హ్యాపీ రాజ్' కూడా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నమాట. సేమ్ టెంప్లేట్‌లో ఉంటుంది మూవీ అన్నది కూడా. మీకు యూత్ మూవీ వర్కౌట్ అవుతే ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు ఆడియోతో అవైలబుల్‌గా ఉంది. లిస్ట్‌లో నంబర్ 15 ఇఫ్ విషెస్ కుడ్ కిల్. ఇదొక వెబ్ సీరీస్ అన్నమాట. నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగు ఆడియోతో అవైలబుల్‌గా వచ్చింది. సూపర్బ్ సీరీస్ భయ్యా. ఈ మధ్య కాలంలో కొరియన్ డ్రామాస్ నుంచి ఒక హారర్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ రావడం చాలా రేర్ అయిపోయింది. రీసెంట్‌గా వచ్చిన 'ఇఫ్ ఫిషెస్ కుడ్ కిల్' అన్న సీరీస్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్టిల్ ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉంది కాబట్టి. అది కూడా కొరియన్ డ్రామాస్‌లో ఒక హారర్ థ్రిల్లర్ సీరీస్ చూద్దాం అనుకుంటే ఈ సీరీస్ మిస్ అవ్వకండి. లిస్ట్‌లో నంబర్ 16 మెన్షన్ హౌస్ మల్లేష్. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో తెలుగు మూవీనే అవైలబుల్‌గా ఉంది ప్రైమ్ వీడియోలో. ఇఫ్ ఇన్ కేస్ థియేటర్‌లో మిస్ అయ్యి ఉంటే గనక 'మెన్షన్ హౌస్ మల్లేష్' ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక డిఫరెంట్ బోల్డ్ కాన్సెప్ట్ అయితే ఉంటదనమాట. మన తెలుగు మూవీస్‌లో ఇలాంటి మూవీస్ చాలా తక్కువగా వస్తుంటాయి. వచ్చినప్పుడు చూడండి భయ్యా మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుంది. ఒక బోల్డ్ కాన్సెప్ట్ ఉంటుంది. చాలా బోల్డ్ టేక్ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం ఆ డ్రామా అనేది కొంచెం గాడి తప్పినట్టు అనిపిస్తది కానీ ఓవరాల్‌గా మూవీ అయితే బావుంటుంది. చూడొచ్చు ఒకసారి. లిస్ట్‌లో నంబర్ 17 దే విల్ కిల్ యూ. ప్రెజెంట్ అయితే మీకు ఈ మూవీ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. బట్ ప్రైమ్ వీడియోలో కూడా రెంట్ ఆర్ బై ఆప్షన్ ఉండొచ్చు. బట్ మాక్సిమం ఆన్‌లైన్‌లో చెక్ చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. సరదాగా మీరు గనక 'రెడీ ఆర్ నాట్' ఈ టైప్ ఆఫ్ మూవీస్ చూసుంటే గనక అంటే వన్ వుమెన్ ఆర్మీ మూవీస్ చూసుంటే ఆ టైప్‌లో ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ మూవీ ఖచ్చితంగా ట్రై చేయండి. వయలెన్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది. వన్ వుమెన్ ఆర్మీ ఫైట్స్ అయితే అదిరిపోతాయి. సో, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మిస్ అవ్వద్దు. లిస్ట్‌లో నంబర్ 18 అండ్ 19 ఇవి రీసెంట్‌గా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చాయన్నమాట. మన తెలుగు మూవీస్ 'బైకర్' అండ్ 'రాకాస'. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మీకు మే కాదు జూన్‌లో మీకు ఓటీటీ సజెషన్‌లో చెప్పాలి. బట్ మే 1 వచ్చాయి కదా! ఇంక అందుకే ఇందులో సజెస్ట్ చేసేస్తున్నా. మళ్ళీ అప్పటిదాకా మీరేం చూడకుండా ఉంటారు కదా! సో, అందుకే ఇప్పుడే సజెస్ట్ చేస్తున్నాను. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చాయి. మన తెలుగు మూవీస్‌నే 'బైకర్' కూడా బావుంటుంది. మంచి స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఆహ్, చాలా రొటీన్ టెంప్లేట్‌లో వెళ్తుంది కానీ వర్కౌట్ అయిపోతుంది. అండ్ 'రాకాస' మూవీ గూడా. 'మ్యాడ్ ఫేమ్' సంగీత్ శోభన్ నటించాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది మూవీ గూడా. సరదాగా టైమ్ పాస్‌కి చూసేయొచ్చు. సో, ఈ మూవీస్ కూడా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా చూసేయండి. ఇది భయ్యా బెస్ట్ ఆఫ్ ఏప్రిల్ మంత్ లిస్ట్.
మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ప్రతి మంత్ కూడా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతి మంత్ కూడా చాలా మూవీస్, చాలా వెబ్ సీరీస్‌లు రివ్యూ అయితే పెట్టేస్తాం. లేటెస్ట్‌గా వచ్చిన కంటెంట్ అంతా కూడా. అండ్ ఈ మంత్‌లో మేలో కూడా వచ్చే కంటెంట్ అంతా కూడా మనం రివ్యూస్ పెడతాము. రివ్యూస్ మిస్ అయిన వాళ్ళకి ఈ బెస్ట్ ఆఫ్ మే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ జూన్‌లో అయితే మీకు వీడియో చేస్తాను. జూన్ 2న రిలీజ్ అవుతది. ఎవ్రీ మంత్ 2 అయితే ఈ కంటెంట్ వస్తుంది. సో మిస్ అవ్వకూడదనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇందులో ఏమేమి చూసారు, ఏమేమి మిస్ అయిపోయారన్నది నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే గనక. ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.